హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుసుమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ మిస్టేక్స్. ఇవాళ మన రెసిపీ క్యాబేజ్ పెసరపప్పు కూర. స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకొని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఈ ముక్కల్ని హాట్ వాటర్లో వేసి కాసేపు అలా వదిలేయండి, సో దట్ మనకి క్యాబేజ్లో ఉన్న స్మెల్ పోతుంది. ఫ్యూ మినిట్స్ తర్వాత వాటిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 బౌల్ ఆఫ్ ఆనియన్ తరుగు అండ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న క్యాబేజ్ తరుగు వేసి 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. మినిట్స్ తర్వాత మూత తీసి అడుగు అంటకుండా ఒకసారి కలపండి. బాగా కలిపాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ పెసరపప్పు ముందుగానే శుభ్రంగా కడిగి వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టండి. వీటిని బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయండి. పది నిమిషాల తర్వాత పెసరపప్పు క్యాబేజ్తో పాటు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపోయిన ఉప్పు, 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ కొరియాండర్ అండ్ 1 స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే క్యాబేజ్ అండ్ పెసరపప్పు బాగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కాంబినేషన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe and share. See you in the next video. Bye bye.